అన్న అందరికీ నమస్తే. నా పేరు గుంటి సాయి కిరణ్. నేను జిహెచ్ఎంసీలో సివిల్ కాంట్రాక్టర్ని. నాతో పాటు ఇంకొక 2800 నుంచి 3000 మంది కాంట్రాక్టర్లు గ్రేటర్ పరిధిలో సివిల్ కాంట్రాక్టర్గా వర్క్ చేస్తున్నాం అందరం కూడా. ఈ యొక్క వీడియో మన గ్రేటర్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతున్నది. అది ఎందుకోసం అని అంటే, మేము గత 2 సంవత్సరాల నుంచి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నాము. మేము చేసిన డెవలప్మెంట్ వర్కులకు మాకు పేమెంట్ అనేది సరిగ్గా సమయానికి రావడం లేదు జిహెచ్ఎంసీ ద్వారా. తద్వారా మా కాంట్రాక్టర్లు కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని, కొంతమంది కాంట్రాక్టర్లు హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది, కొంతమంది సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది కాంట్రాక్టర్లు వాళ్ళు చేసిన అప్పులకు కానీ, తెచ్చుకున్న లోన్లకు కానీ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కట్టుకోలేక హాస్పిటలైజ్డ్ కూడా కావడం జరిగింది. మేము మీ ఎమ్మెల్యేల సంబంధించిన నియోజకవర్గాలలో ఏవైతే సీసీ రోడ్లు కానీ, వీడీసీసీ రోడ్లు కానీ, పైప్ లైన్స్ కానీ, బాక్స్ డ్రైన్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, మరియు మెయింటెనెన్స్ వర్కులకు సంబంధించి డీసిల్టింగ్ వర్కులు కానీ, మాన్సూన్ ఎమర్జెన్సీ వర్కులు కానీ, ఐఆర్టీ వర్కులు కానీ, మరియు పండుగలప్పుడు బోనాల పండుగకు, రంజాన్కు, బక్రీద్కు, వినాయక చవితికి ఇలా పండుగలు ఉన్నప్పుడు అక్కడున్న ఎమర్జెన్సీ వర్కులు, అక్కడున్న ఎమ్యూనిటీస్ వర్కులు కూడా అన్ని మా యొక్క కాంట్రాక్టర్లమే మేము చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మాకు పూర్తి స్థాయిలో పేమెంట్లు అనేది కూడా ఎటువంటి పేమెంట్ కూడా మాకు టైంకి అనేది ఇవ్వట్లేదు. అంతేకాకుండా మొన్న జరిగిన 2023లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ మరియు ఎంపీ ఎలక్షన్కి సంబంధించి డిఆర్సీ సెంటర్లు, కౌంటింగ్ హాల్స్, పోలింగ్ బూతులు దీనికి సంబంధించిన వర్కులు కూడా మా యొక్క కాంట్రాక్టర్లు మేమే చేయడం జరిగింది. అంతేకాకుండా మరి మన ఊరు మనబడికి సంబంధించిన ఏదైతే స్కూల్ డెవలప్మెంట్ వర్క్లో జరిగినాయో అవి కూడా మేమే చేయడం జరిగింది. సో ఇట్లా ఎన్ని చేసినా కానీ కూడా మాకు ఈ రోజు వరకు కూడా ఎటువంటి పేమెంట్ అనేది పూర్తి స్థాయిలో మాకు లేదు. మేము ఎన్నోసార్లు దీనికోసము స్ట్రైక్లు చేసినాము, ధర్నాలు చేసినాము, పనులు ఆపడం కూడా జరిగింది. అప్పటి మనకు ఉన్న ఉన్నతాధికారులు వచ్చి మాకు ఏదో రకంగా నచ్చజెప్పి మాతోని ఈ ప్రొటెస్ట్లు అనేది కూడా విరమించడం చేపించారు. కానీ దాని ద్వారా అది అప్పటి మందమే సరిపోయింది తప్ప మమ్మల్ని ఎవరు కూడా, ఏ అధికారులు కూడా మమ్మల్ని ఆదుకోలేదు. మాకు పేమెంట్ కూడా టైంకి అనేది ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. మేము ఇవి కాక మేము వర్కులు చేయడానికి ఒక 3 నెలలు 4 నెలలు దాని ద్వారా తర్వాత ఇప్పుడు లోన్స్ థ్రెడ్స్ అనే విధానం తీసుకురావడం జరిగింది. దాని తర్వాత మేము ఆడిట్లో బిల్ వేసినాక ఒక 6 నెలలు అక్కడ ఉండిన తర్వాత